చిరంజీవి ఎందుకు పోలేదు అనే ప్రశ్న వేసుకుంటే అల్లు అరవింద్ నాగార్జున అక్కడ పోవడంపై కూడా ప్రశ్నలు వస్తాయి. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఈ ప్రశ్న వస్తే ఆ ప్రశ్న అనివార్యంగా వస్తాయి కదా. సినిమా పరిశ్రమకి ఇష్యూస్ ఉంటే సినీ పరిశ్రమలో సాధారణంగా అందరికన్నా పెద్ద ఈరోజు చిరంజీవి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఎవరున్నారు? చిరంజీవి ఉన్నాడు. కానీ చిరంజీవి మరి ఎందుకు వెళ్ళలేదు, హైదరాబాద్ లేడంటూ ఉన్నాడు. ఎందుకంటే నేను చూశాను పెళ్ళిళ్ళు, నిన్న టీజీ వెంకటేష్ ఇంట్లో మనవరాల పెళ్ళిళ్ళు కనబడ్డాడు చిరంజీవి. సో అందువల్ల చిరంజీవి ఇక్కడే ఉన్నాడు, లేకపోవడానికి క్వశ్చన్ లేదు. సో అందువల్ల హైదరాబాద్లో ఉన్నాడు అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. సో మరి ఎందుకు పోలేదు అంటే డెలిబరేట్గా పోలేదని క్లియర్గా అర్థమవుతుంది. అందుబాటులో లేడనే కాదు కదా, అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉండగా కూడా వెళ్ళలేదు. ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్. ఎందుకంటే వెళ్తే మరి రాంగ్ మెసేజ్ పోతుంది అనుకున్నాడు, తెలియదు. వాస్తవంగా ఈ సినిమా పెద్దల్లో అందరికన్నా ఎక్కువ చిరంజీవికి యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి అందరికన్నా ముందు రేవంత్ రెడ్డిని అభినందించాడు కూడా. సినిమా రంగంలో కూడా ఏ సమస్య వచ్చినా ఒక పెద్ద మనిషిలాగా చిరంజీవి పరిష్కరిస్తానన్న పేరు కూడా సినిమా కార్మికుల సమస్యల నుంచి మొదలుకొని ఇండస్ట్రీ సమస్యల వరకు వివాద రహితులు కూడా. సాధారణంగా పెద్ద కాంట్రవర్సీలో మీకు చిరంజీవి ఇరుక్కున్న ఉదాహరణ కూడా ఉండదు. ఆయన స్వభావరీత్యా కూడా చాలా వివాదాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తి. సో అందువల్ల చిరంజీవి వెళ్ళలేదు అనే క్వశ్చన్ వేసుకుంటే ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ అల్లు అరవింద్ ప్రజెన్స్, అల్లు అరవింద్ వెళ్ళినట్టున్నారు కదా, నాగార్జున వెళ్ళినట్టున్నారు. వీళ్ళిద్దరు ప్రజెన్స్ డెఫినెట్లీ రైజెస్ ఐబ్రోస్. అలా ఎన్ కన్వెన్షన్ కూలింది. ఈ మీటింగ్లో నాగార్జున ఉన్నాడు, ఆడ అల్లు అరవింద్ ఉండడము, అల్లు అర్జున్ కేసు. సో సినిమా పరిశ్రమలో వీళ్ళిద్దరు కాక వేరే వాళ్ళు లేరా? అయితే ఇక్కడ ఇంకో సమస్య, వీళ్ళు వెళ్ళకపోతే కూడా మళ్ళీ వ్యాఖ్యానాలు వస్తాయి. సో అల్లు అర్జున్ మీద కేసు ఉంది కనుకనే కోపంతో అల్లు అరవింద్ పోలేదా, ఎన్ కన్వెన్షన్ కూల్చారు కనుకనే నాగార్జున పోలేదా, మళ్ళీ ఈ విమర్శలు కూడా వస్తాయి.